కరీంనగర్ జిల్లాలో ఒక ఊరుంటది. ఆ ఊరు పేరు నగనూరు. ఆ నగనూరు గ్రామంలో ఇద్దరు దంపతులుంటారు. వారి పేర్లు కనకమ్మ, నరహరిస్వామి. కనకమ్మ, నరహరిస్వామి. వాళ్ళకో బాబుంటాడు. ఆయన పేరు శేషం లక్ష్మీనారాయణాచార్య. ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. ఆయనకి రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా ఉద్యోగం వస్తది. ఆ ఉద్యోగం చేస్తూనే ఆయన గేయ, పద్య, ర వచన రచనలు చేస్తూ ఉంటాడనమాట. ఆయన రాసిన వచనాలు గాని, రచనలు గాని టీవీలోను, రేడియోలోను బాగా ప్రసారం అయ్యేవి. దానికి చాలా ఫ్యాన్ బేస్ ఉండేది. అంటే శ్రోతలంటారు రేడియోలో వినేవాళ్ళని. చాలామంది అభిమానులు ఉండేవాళ్ళు. ఆయన రాసిన గేయాలకి, ఆయన రాసిన కథలకి గాని. ఓకే. సో, ఆయన రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేస్తూ ఉండేవారు. ఆయన రాసిన అంటే విమర్శన వ్యాసాలు తెలుగు దక్షిణ భారతదేశ హిందీ ప్రచార సభ వాళ్ళకి ఒక పత్రిక రన్ చేసేవారు. ఆ పత్రిక పేరు స్రవంతి. ఆ స్రవంతి పత్రికలో ఈయన విమర్శన వ్యాసాలు ప్రచురితమయ్యాయి అన్నమాట. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో శేషం లక్ష్మీనారాయణాచార్యది అందవేసిన చెయ్యి.